తమిళనాడులో ఎలాగైనా సరే బీజేపీ గెలవాలనుకుంటుంది. ఇక్కడ డిఎంకేని ఓడించాలనుకోవడం లేదు. బీజేపీ గెలవాలనుకుని అక్కడ అన్ని పార్టీలని కూడగట్టి ఎన్డీఏలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా విజయ్ బీజేపీ గెలవడానికి మొదటి నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఉండేవి. ఈ రెండు పార్టీలే, అటు డిఎంకేతో కాంగ్రెస్ ఉండేది, అన్నా డిఎంకేతో 2-3 తాక్ పార్టీలు ఉండేవి. బీజేపీ అందులోకి వచ్చి చేరింది అన్నా డిఎంకేకి. కానీ మధ్యలో విజయ్ వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టాడు. పార్టీ పెడతాను అన్నాడు, పెట్టడేమో అనుకున్నారు, కానీ పెట్టేశాడు. విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే కొంతమంది ఓట్లు కూడా చూస్తే 18 నుంచి 22% ఉంది ఆయనకి ఓట్ల శాతం. సీట్లు ఎన్ని వస్తాయి పక్కన పెడితే, ఓట్లు అయితే మాత్రం 22% తక్కువేమీ కాదు కొత్తగా వచ్చినటువంటి పార్టీకి. సో బీజేపీ ఏం చేసింది, ఇక్కడ గెలవాలంటే విజయ్ ఎటువైపు వెళ్తే అటే విజయం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి విజయ్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. విజయ్ కనుక ఎన్డీఏలో చేరితే ఇక గెలుపు నల్లేరు మీద నడకే. కానీ విజయ్ ఏం చేశాడు, అటు డిఎంకేలోకి వెళ్ళలేదు, ఇటు ఎంత రమ్మని చెప్పినా బీజేపీలోకి రాలేదు, అంటే ఎన్డీఏలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే మీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు వేరు అన్నాడు. తప్పేం లేదు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. అయితే ఇక్కడ డిఎంకేతో గనక పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా డిఎంకే అధికారంలోకి వస్తుంది. కానీ విజయ్ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే కేవలం స్టాలిన్ని గెలిపించడానికి తప్ప ఇంకొక ఉద్దేశం ఉండదు ఆ పార్టీకి. అప్పుడు డిఎంకే యొక్క సిద్ధాంతాలే ముందుకెళ్తాయి. అప్పుడు బీజేపీని ఓడించడానికి విజయ్ పార్టీ పెట్టినట్లు తప్ప మరొకటి కాదు. అలాగే ఇటు బీజేపీలోకి వచ్చినా కూడా అటు డిఎంకేని ఓడించడానికి తప్ప విజయ్కి మరొక ఇది ఉండదు. అదే అభిమానులు అనుకుంటారు, అందుకని సపరేట్గా పోటీ చేస్తున్నాడు. ఇది ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయినట్లే బీజేపీది అక్కడ, ఎప్పుడైతే విజయ్ ఇందులోకి రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ ఓట్లు చీల్చేస్తున్నాడు. అటు డిఎంకే ఓట్లు చీలుతాయి, ఎందుకంటే ఈ రెండు సిద్ధాంతాలు ఒకటే, జోసెఫ్ విజయ్ది అలాగే స్టాలిన్. కానీ అన్నా డిఎంకే యొక్క సిద్ధాంతం ఒకటి కాకపోయినా, వాళ్ళ సిద్ధాంతం వీళ్ళ సిద్ధాంతం ఒకటి కాకపోయినా సాంప్రదాయ ఓట్లు అయితే చీలిపోతాయి. హిందువులు కేవలం విజయ్ని కమ్యూనిస్ట్ గాను లేకపోతే క్రిస్టియన్ గాను చూడరు, తమవాడిగా కూడా చూస్తారు. దానివల్ల ఇటువైపు ఉన్నటువంటి హిందువులు కూడా ఇదైపోతారు. పైగా అక్కడ అన్నామలైని తీసేశారు కాబట్టి అన్నామలై మీద ఉన్నటువంటి ప్రేమతో బీజేపీ మీద కోపం కూడా కొంతమందికి వచ్చింది. దానివల్ల కొన్ని ఓట్లు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇప్పుడు అక్కడ హంగు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా బీజేపీ భావిస్తుంది. కొంతమంది విజయ్కి 9 సీట్లు వస్తాయని, 10 సీట్లు వస్తాయని, 12 సీట్లు మాత్రం వస్తాయని అంటున్నారు. కానీ బీజేపీ చేసినటువంటి సర్వేలో విజయ్ కనుక ఒక 30కి పైగా స్థానాలు వస్తే అప్పుడు ఇతడే కీలకం అవుతాడు, కింగ్ మేకర్ అవుతాడు. అతను ఎటువైపు వెళ్తే అటే కింగ్లు ఏర్పడతారు. సో అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అప్పుడు విజయ్ని తన వైపు తిప్పుకోవాలి. అందుకే ఆ మధ్య కేంద్ర మంత్రి తిరుచులను ఎక్కడో ప్రసంగించినప్పుడు రామదాస్ అథవాలే ఆయన ప్రసంగిస్తూ విజయే కీలకం అవుతాడు. కావాలంటే చూడండి మీరు, ఇక్కడ హంగే వస్తుంది. హంగే వస్తే అమిత్ షాకి బీజేపీకి ఒక ప్లాన్ ఉంది, అదే ప్లాన్ బి అని అంటున్నాడు. అంటే ఏంటంటే ఇదే, హంగు వస్తే విజయ్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి. ఎలాగో సిద్ధాంతాల పరంగా కలవలేదు, సపరేట్గా పోటీ చేస్తాడు, సీట్లు అయితే వస్తాయి కాబట్టి ఆయన అప్పుడు డిమాండ్ చేస్తాడు. అన్నా డిఎంఏలోకి వెళ్ళినా డిఎంకేలోకి వెళ్ళినా డిమాండ్ చేస్తాడు, నాకు ఇది కావాలి, మంత్రివర్గంలో ఇన్ని కావాలి, లేదంటే ముఖ్యమంత్రి నేను కావాలి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి నాకు కావాలి, లేకపోతే క్యాబినెట్లో ఇన్ని సీట్లు కావాలి, ఇన్ని పోస్టులు కావాలి, ఏదో ఒకటి కోరుకుంటాడు. అదేదో మనమే ఇద్దాం అన్న విధంగా ఇప్పుడు బీజేపీ ఉంది. అంటే బీజేపీకి కూడా ఇటువైపు సీట్లు రావాలి. బీజేపీకి ఇప్పుడు కొన్ని సర్వేల్లో 100కి పైగానే సీట్లు వస్తాయి. బీజేపీ అంటే ఎన్డీఏకి, అన్నా డిఎంకే బీజేపీ. ఎన్డీఏకి 100 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువైపు డిఎంకే కూడా కటాకష్టంగా గెలుస్తుంది అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కనుక డిఎంకే సీట్లు కొన్ని విజయ్ తీసుకొని ఇటువైపు ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తే అప్పుడు ప్రభుత్వాన్ని వీళ్ళు ఏర్పాటు చేయొచ్చు. అంటే డిఎంకేలో ఉన్నటువంటి సీట్లు తీసుకోవడం అంటే దానికి రావాల్సినటువంటి సీట్లన్నీ విజయ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు విజయ్ ఒక 30 సీట్లు కనుక సంపాదించాడంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి రాజకీయవేత్త అవుతాడు తమిళనాడులో. ఇదైతే అవడం, ఖచ్చితంగా సీఎం అయితే అవడం. ఆ క్యాపబుల్ అయితే విజయ్కి అక్కడ లేదు. ఎందుకంటే డిఎంకేని తక్కువ అంచనా వేయలేము, అలాగనే అన్నా డిఎంకేని తక్కువ అంచనా వేయలేము. పరిస్థితులు మారే, హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏకి 100 స్థానాలంటే తక్కువేమీ కాదు. అందుకే స్టాలిన్ భయపడిపోతున్నాడు, నా ఓట్లు చీలిపోతాయి విజయ్ వల్ల. ఒకవైపు బీజేపీ బలపడిపోతుంది, ఏం ప్లాన్ చేస్తుందో అర్థం కాదు. ఎలాగైనా సరే ఇప్పటి వరకు డిఎంకే 2 సార్లు వరుసగా గెలవలేదు కాబట్టి ఈసారైనా గెలిచి ఆ యొక్క సాంప్రదాయానికి తెరపడేయాలని చూస్తున్నాడు. పైగా బీజేపీ కనుక ఇక్కడ గెలిస్తే ఇక భవిష్యత్తులో తనకి జీవితమే ఉండదు, భవిష్యత్తు ఉండదు. అందుకని కూడా ఇప్పుడు డిఎంకే గెలవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.